ఇదే మా అయ్యా మన ఆఫీస్. రే వాడికి తెలుగు రాదు, ఓన్లీ హిందీయే. హిందీయా? నమస్తే భయ్యా, మన పేరెంట్ హే. ఏంటి మాయ్యా ఏంట తెగ నొక్కేస్తున్నావు? హే డోంట్ డిస్టర్బ్, ఫోకసింగ్ ఆన్ మై వర్క్. మీ గుంటొచ్చిందిరా. వర్క్ అన్నావు? వర్క్ అన్నా లవర్ ఇంపార్టెంట్. పద పద. అరే మయ్యా ఒకసారి చూస్తా. ఈడోడు. అరే మాయా ఆడోడురా. మాయా వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. వర్క్ ఇంపార్టెంట్. ఏంటి మాయా తడిసిపోయింది? కనబడుతుందా? నువ్వెవరినైనా ప్రేమించావా? మేఘనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడుగా. మేఘన ప్రేమిస్తుంది మా ఏరియా కుర్రాన్నే. వాడంతగా తెలియదు కానీ వాడి ఫ్రెండ్స్ మాత్రం బాగా తెలుసు రోయ్. చూడ్డానికి సైకోలో ఉన్నా మనిషి మంచోడే. మన మేఘన కూడా వాడిని సిన్సియర్గా లవ్ చేస్తుందిరా. ఒకసారి మన ఆఫీస్ ఫెస్ట్కి కూడా తీసుకొచ్చినట్టుంది వాడిని. మన ఆఫీస్లో ఎవరిని అడిగినా వాళ్ళ లవ్ స్టోరీ చెప్తారా. ఈ ప్రేమలు ఏందో ఏమో కానీ కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు. ఒకసారి అయితే వాడి మీద కోపంతో 3 days తినడం మానేసింది. దెబ్బకు సెలైన్ ఎక్కించారు. సర్లే మాయా, నాకు లేట్ అవుతుంది, ఇంటికాడ వెయిట్ చేస్తుంటారు. నేను వెళ్తాను. బాయ్ మాయా. మాయా మాయా, ఎందుకురా అమ్మాయి కోసం ఏడుస్తావు? నువ్వు అలా ఏడుస్తుంటే తట్టుకోలేకపోతున్నారా? సారీ సారీ మాయా, నీ లవ్వుని కలుపుతారా? సారీ మాయా. రే మీరు తాగండి రా, నేను వస్తాను. ఎల్లకురా, ఎల్లకు మాయా, కలుపుతాను. ఒక ఫ్రెండ్ లవ్ ఫెయిల్యూర్ ఏడుస్తుంటే నీకు నవ్వేలా వస్తుందిరా? అదేంటారా, ఆడు బాధను చూస్తే నాకు ఆటోమేటిక్గా నవ్వు వచ్చేస్తా ఉంటది. దేనికైనా ఒక లిమిట్ ఉంటుందిరా. వాడు తనని అంతలా ప్రేమించకపోతే తన కోసం కన్నీళ్ళు ఎందుకు పెడతాడరా? కన్నీళ్ళు చూసి నవ్వడం కాదురా, చేతనైతే వాటిని తోడవడం నేర్చుకో. బొక్కలే. రే మణి, నిన్న రాత్రి నుంచి మనసు చాలా బరువుగా ఉందిరా. ప్రాణం పోతున్నట్టుంది. రా తాగొద్దురా అని చెప్తే వింటావా? తాగుతావు. ఇప్పుడు గుండె చేతిలో పట్టుకొని కూర్చున్నావు. వినాలి మాట. నీ లవ్ దొబ్బింది కదా, సారీ మాయా, టంగ్ స్లిప్. రేయ్ నిన్నొకటి అడగనా? తను నువ్వు మర్చిపోగలవా? మర్చిపోగలవా అంటే పిచ్చనా కొడుకులా నవ్వుతావేంట్రా? రేయ్ నా బాధ ఎవరికి అవసరం లేదు. రేయ్ నీకు చెప్తా వింటావా? ఏంటి? మనసుంది కదా అని చూసిందలా నీదైపోదు. వెయిట్ చెయ్యి, నీది నీకు వస్తుంది. ఇంకోటి ఇంకోటి ఇంకోటి. ఏంట్రా? హార్ట్లో స్పేస్ ఉంది కదా అని కక్కుర్తి పడకు. వెయిట్ చెయ్యి, నీది నీకు వస్తుంది. సరే సరే. మాయ లాస్ట్, మాయ లాస్ట్, మాయ లాస్ట్.
లాస్ట్. చెప్పరా చెప్పు. కాలం ప్రతి ఒక్కడికి ఒక అవకాశం ఇస్తుంది. నీకు ఒక అవకాశం ఇస్తుంది. వెయిట్ చేయి, నీది నీ దగ్గరకు వస్తుంది. అప్పటిదాకా ధైర్యంగా ఉండు. చెప్పు తీసి కొడతాను. మొలతాడికి నిమ్మకాయలు కట్టుకుని తిరిగే నువ్వు నాకు ధైర్యం కోసం చెప్తున్నావా? ముసుగులు పదా. కొటేషన్లు ఇస్తున్నాడు, కొటేషన్లు. వీడెప్పుడు చూసాను నిమ్మకాయలని. వస్తున్నా. ఇప్పుడు ఏం చేద్దాం మాయా? చేసేదేముంది, మొహం మీద యాసిడ్ పోసేద్దాం అనుకుంటున్నా. యాసిడా? యాసిడ్ ఎందుకు మాయా? మరి లేకపోతే ఏంట్రా? ఏం చేస్తావు అంటే ఏం చెప్తాం? మర్చిపోవడం తప్ప. కావాలనుకున్నప్పుడు కనిపించరు, వద్దనుకున్నప్పుడు మాత్రం కళ్ళ ముందుకు వచ్చి డ్యాన్స్ వేస్తారు. జరా జరా పాకేట్ విషయంలా. నైస్ డ్యాన్స్ మాయా. నీకు డ్యాన్స్లో మంచి ఫ్యూచర్ ఉంది. ఏంటి మాయా ఆలోచిస్తున్నావు? ఏం జరుగుతుందిరా నా లైఫ్లో? నువ్వు ఇంత సాడిగా ఉండకు మాయా. సాడిస్ట్ అయిపోతాను భయంగా ఉంది నాకు. కాదురా, నాకేం తక్కువని? వాడికన్నా బాగానే ఉంటా కదా. బాగానే ఉన్నావు మాయా, కానీ వాడికంటే బాగున్నావు అంటే కొంచెం ఆలోచించాలి. నిజాలు నచ్చావు అనుకుంటా. బాధ వచ్చేస్తుందిరా. ఎందుకు అందంగా లేవనే? అది కదా. నిన్నటిదాకా నాది అనుకున్నది ఈరోజు నాది కాదని తెలిసాక తట్టుకోలేకపోతున్నాను రా. బాధ వచ్చేస్తుంది. పాపం మాయ గుంట కోసం వచ్చి గుంతలో పడ్డాడు. పిచ్చెక్కిపోతుందిరా. తాగుదామా? ఏంటి ఇప్పుడా? ఆఫీస్ టైంలో? అసలే ఈరోజు సాటర్డే, నేను మందాగను. ఏ మాయా, ఏంటి ఒకటేసారి అడిగాడు? ఇంకోసారి అడిగితే వచ్చావని కదా. మాయ కలియేనా? ఎందుకు తాగుదామని. దానికి అడుగుతావేంటి మాయా? పదా పద. చేస్. మాయా, నా గురించి నీ ఫీలింగ్ ఏంటి మాయా? అంటే అంటే నా వాటను చూస్తే నీకేమనిపిస్తుంది? బాగానే ఉన్నావు అనిపిస్తుంది. అలా కాదు మాయా, ఏ అమ్మాయి అయినా సరే నన్ను ఇష్టపడుతుంది అంటావా, ప్రేమిస్తుంది అంటావా? ఆ విషయం మాత్రం నేను చెప్పలేను మాయా. ఎందుకంటే ఈ కాలం అమ్మాయిల టేస్ట్ మరీ వరస్ట్ మాయా. ఎవరిని లవ్ చేస్తున్నారు, ఎందుకు లవ్ చేస్తున్నారు, ఎవ్వనికి అర్థం కాదు. సూపర్ మాయా, ఎక్కడ ఇచ్చుకో. కరెక్ట్. నీకోటి చెప్పనా? ఈ కాలం అమ్మాయిలకి ప్రేమ అంటే ఏంటో తెలియకముందే ప్రేమలో పడిపోతున్నారు. నిజం మాయా. ప్రేమ గురించి తెలిసాక విడిపోతున్నారు. మనకి సరదాగా ప్రేమించే అమ్మాయిలు వద్దు. కాస్త లేట్ అయినా సరే మంచి అమ్మాయినే చూద్దాం, మంచి అమ్మాయిని ప్రేమిద్దాం, వాళ్ళే పెళ్లి చేసుకుందాం. అంటే విడివిడిగా. క్వాలిటీ క్వాంటిటీ లేకపోతే మనకి ఎంత చిరాగ్గా ఉంటుందో, హార్ట్ ప్యూరిటీ లేకపోతే అంతే చిరాగ్గా ఉంటుంది కదా. అవును కదా. 108% కరెక్ట్. మనశ్శాంతిగా తాగనవ్వట్లేదు. ఎట్ మాయా? ఎక్కడికే. చెప్పేద్దాం చెప్పేద్దాం. పెన్ పెన్. థ్యాంక్స్.
నేను మీతో కొంచెం మాట్లాడాలి. నా పేరు సూర్య. నేను మీకు తెలుసో తెలీదో చాలా రోజుల నుంచి మిమ్మల్ని దూరం నుంచి చూస్తున్నాను. మ్యాటర్ ఏంటంటే ప్రయత్నించకుండా ఓడిపోవడం కన్నా ప్రయత్నించి ఓడిపోవడం బెటర్ కదా. అట్లీస్ట్ ట్రై చేసాడని ఫీలింగ్ అని ఉంటుంది. చేతకాని వల్ల మిగిలిపోను. అందుకే చెప్తున్నా, మీరంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. ఇక నీ ఇష్టం, నీ చావు నువ్వు చావు. ఇక్కడి నుంచి నువ్వెవరో నేనెవరో చెప్పాలనుకుని చెప్పేశా. అమ్మయ్యా, చెప్పేశా. ఏం చేస్తున్నాడు? చెప్పేశారా? ఇక్కడి నుంచి తనెవరో నేనెవరో ఇప్పుడు ప్రశాంతంగా తాగొచ్చు. రే అసలు ఏం చెప్పాడు ఈడు? మయా, మనకి కాలం కలిసి రానప్పుడు ఏం చేయాలి తెలుసా? కాలం కలిసి వచ్చిన వాడితో ఫ్రెండ్షిప్ చేయాలి. కరెక్ట్ మాయా, కరెక్ట్ కదా? కరెక్ట్. అది రే 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 ఏం చేస్తున్నారా ఇక్కడ? ఇది ఇల్లు అనుకున్నారా, ఆఫీస్ అనుకున్నారా? మేనేజర్ సార్, మీరు కూడా ఏంటి ఈడంటే ఎరుపు కానీ మీరు కూడానా? పోనీ. అసలు ఎందుకు వచ్చావురా? నువ్వు అక్కడ ఏం చేశావు? ఇప్పుడు ఏమైంది? నువ్వు తనకు ప్రపోజ్ ఎందుకు చేశావురా? ఇప్పుడు ఏమైంది? అరిచిందా? లేదు. కోలు పెట్టిందా? లేదు. మరి ఇంటర్ నీకు నొప్పి? మాయా, నాది చాలా ప్యూర్ లవ్. ఎంత ప్యూర్ లవ్ అంటే తనను చూడకముందు నా కళ్ళు 100 మందిని చూసి ఇష్టపడ్డాయి. కానీ తనని చూశాక అవే కళ్ళు ఇంకో 100 మందిని చూసినా ఎవరిని ఇష్టపడలే. అలాంటి ప్యూర్ లవ్రా నాది. మరి తనకు తెలియకపోతే ఎలారా? అందుకే చెప్పేశా. బానే ఉంది కానీ వెళ్దాం పదా. ఎక్కడికే? ఇది ఆఫీస్ రా, వర్క్ చేయాలి పదా. ఏం రానేలే. పదా రేయ్ రేయ్. సార్ పదండి సార్ మీరు కూడా. మాయా, ఆ? నీ లవ్ వెళ్ళిపోతుంది మాయా. మనీ ఆ, ఏడుపు వచ్చేస్తుందిరా. తాగావుగా అలాగే వస్తుంది పదా. చూసింది చాలు పదా. మరి నాకు రావట్లేదు. అలా అంటారా? వాళ్ళ వెనకాతల బ్యాక్గ్రౌండ్ లో నేపథ్యంలో బాగా చెప్తారు కదరా, చాలా మ్యాటర్ ఉంటుంది దీనిలో. అవును. ప్రేమ అని పేరు కంటే కూడా వ్యామోహం అని మాయా, ఇంట్లో ఎవరు లేరు కదా, మూమెంట్ ప్లాన్ చేద్దాం రా. నువ్వు అడిగింది ఎలాగుందో తెలుసా? అప్పుడప్పుడు తండ్రి అవకై తండ్రి చేసుకుందావా అన్నట్టుంది. మూమెంట్ లేదు, ఏమీ లేదు. మూసుకొని చూసుకే. నువ్వు పప్పు ఉండు, నేను అప్పడా లేపుతా. పప్పేంట్రా? తాగుదామయ్యా. డబ్బులున్నాయా నీ దగ్గర లేవా? ఒరే, నేనేమి బ్రాందీ షాప్ నడుపుతున్నాను అనుకుంటున్నావా? లేదంటే వైన్ షాప్లో ఖాతా ఉందా అనుకుంటున్నావా? అంటే ఖాళీగా ఉన్నాం కదా మాయా. ఖాళీగా ఉంటే ఖాళీగా ఉన్నాడు ఎవరైనా తాగుతారా? ఏదో మనసు బాగోకో మైండ్ బాగోకో స్ట్రెస్ రిలీఫ్ కోసం తాగుతారా? నీలా గాడిదలా కుడి తాగినట్టు తాగారు. దేనికైనా లిమిట్ ఉండాలి. అంటే అనానంటావు కానీ ప్రతిసారి తాగుదాం అన్నావా కానీ ఏనాడైనా మాయా నా దగ్గర డబ్బులు ఉన్నాయి తాగుదాం పా అన్నావరా? ఎంతసేపు నేనే పోయించాలి, నేనే తినిపించాలి, నువ్వు తాగిపడిపోతే నేనే మోసుకెళ్ళాలి. మళ్ళీ నువ్వు తాగే 3 చుక్కలకి నేను మళ్ళీ 3 గంటల సేపు వెయిటింగ్. నాకేంట్రా ఈ కర్మ? హలో హలో మాయా, ఎక్కడా? ఇంట్లో. ఏమైంది? 3 డేస్ నుంచి ఆఫీస్కి రావట్లేదు. మనసు బాలే. మనసు బాగాలేదా? అయితే తాగుదాం. సరే. ఓకే, వస్తున్నా. నా బాధ మనీ గురించి కాదురా, నీ హెల్త్ గురించి. అది కూడా చూసుకోవాలి కదా. మాయా, నువ్వు నా గురించి ఇంత ఆలోచిస్తావు అనుకోలేదురా. సారీ మాయా. ఈ రోజు నుంచి అసలు మందే తాగనరా, నీ మీద ప్రామిస్ రా. ఈ రోజు నుంచి వద్దులే, రేపు మానే. ఏ మేనేజర్ గారు మొంతెత్తా అన్నాడు.
హే స్మార్ట్ లిటిల్ బాయ్ దా. వస్తున్నా. మ్మ్. మాయా, నేను చెప్పేది విను మాయా. ఆ అమ్మాయిని ఎంత సిన్సియర్గా ప్రేమించా మాయా. నిన్ను కాదని వాణ్ణి లవ్ చేసింది మాయా. అదేరా నాకు అర్థం కావట్లేదు. మాయా, నేను చెప్తున్నా చూడు, వాడి లవ్ నాశనం అయిపోవాలి, నీ లవ్ సక్సెస్ అయిపోవాలి. జరగదమ్మా. ఎందుకు అవ్వదు? చూడు, నా నాలుక మీద మచ్చుంది. నేను చెప్పినంత జరుగుతుంది. వాన్ లవ్ ఫట్టు, ఆ, నీ లవ్ హిట్. ఆ. తనేంటి ఏడుస్తుంది? ఈడేదో పెంట పెట్టినట్టున్నాడు. మాయా, వాన్ లవ్ ఫట్టు, నీ లవ్ హిట్. ఆ. అంతే, అదిగో సత్యం. ఆ, హలో. ఆ? ఆ? ఎక్కడికి మాయా? అమ్మా. మా ఆ, ఎక్కడికి? ఆఫీస్కి. నేను వస్తాను మాయా. సరే తగలడు. మరి నాకు ఆ, ఆ, ఆ. వెళ్ళు. మ్మ్. నీ అబ్బా. ఆ, ఆ. ఏం డ్రైవింగ్ మాయా అది? తమ్ముడు నలిగిపోయాడు. పర్లేదా మాయా? ఆ, పర్లే పర్లే పద. ఏమైందిరా? వస్తా తాగు. ఏట్రా? మాయా లిఫ్ట్ పని చేయట్లేదురా. లిఫ్ట్ పని చేయట్లేదా? ఏ వాచ్మ్యాన్, వాచ్మ్యాన్, ఏక్ బార్ ఇద్దరు. లిఫ్ట్ పని చేయట్లేదు ఏంటి? కరెంట్ లేదు ఇక్కడ. వాట్? కరెంట్ లేదా? కరెంట్ లేకపోతే నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు మేము ఎలా వెళ్ళాలి? అబ్బా, అమ్మా. ఇంకానా? హాయ్ బ్రో. వీళ్ళతో తిరిగినందుకు వీళ్ళ దరిద్రం నాకు అంటుకున్నట్టుంది. ఏయ్, నువ్వేంట్రా ఇక్కడ? నా ఇష్టం రా, నీకెందుకు? నేను కూడా ఈ రోజు నుంచి ఇక్కడ ఎంప్లాయీనే. నా సిస్టమ్ ఏది? ఎక్కడ? రేయ్ రేయ్ రేయ్, ఈడేంటి? ఆ? అంతా ఓకే కదా? ఆ. ప్రాబ్లం ఏం లేదు కదా? సైలెన్స్. సైలెన్స్ అని ఈడరుస్తారేంటి? ఇంత కీడేడి? రేయ్, ఎంత తాగారా? ఏమైంది? నువ్వు నాకేం చెప్పావు? ఏం బోలా? మొన్నేం చెప్పావురా? క్యా బోలా? తనని డిస్టర్బ్ చేయనని చెప్పావు కదా. అవును బోలా. మరి అదేంటి? ఏముంది, శ్రద్ధగా పని చేసుకుంటుంది.
ఏడుస్తుందిరా అక్కడ. నాకు కనబడతలేదే. మళ్ళీ నువ్వు తనని ఏమన్నా గెలికావా? నేను గెలకలేదురా. నిజం చెప్పరా. ఒట్రా బాబు, నిజంగా తను గెలకలేదు. మరి ఎందుకు ఏడుస్తుంది? ఇది మరి బాగుంది. ఎవరెందుకు ఏడుస్తున్నారో నాకేం తెలుసు. రేయ్, నువ్వు తనకు ప్రపోజ్ చేసినప్పుడు నుండి తను ఇలాగనే ఉందిరా. తను భయపడుతుంది అనుకుంటా. ఇప్పుడు తను నా వల్ల భయపడుతుంది అంటున్నావా? ఎందుకు? రేయ్, నువ్వేదో చేసావేమోరా. నాలో అంత సీన్ ఉందా? ఏమోరా బాబు, నాకైతే చాలా టెన్షన్గా ఉంది. ఒకవేళ తను గాను నీ వల్ల సూసైడ్ చేసుకుంది అనుకో, నా సపోర్ట్ మాత్రం తనకే ఇస్తా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? రేయ్, నువ్వు తన దగ్గరికి వెళ్ళి సారీ తప్పైపోయిందని చెప్పరా. చేయని తప్పుకి నన్ను కాలమే పడమంటావా? కాళ్ళ మీద పడమనట్లేదు, ఓన్లీ సారీ చెప్పమంటున్నా. ఏరా అయితే ఏంటి, పొలరాళ్ళు కొట్టుకోవడానికి ఏంట్రా చూపు? రేయ్, నువ్వైతే వెళ్ళరా బాబు, ఫస్ట్ వెళ్ళు. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నీకు బ్లాక్ డ్రెస్ బిల్లే ఉంటుంది తెలుసా? అవును, ఎందుకు వచ్చావు? నువ్వు సారీ చెప్తే వెళ్ళిపోతా. రేయ్, చెప్పాల్సింది నువ్వురా, తను కాదు. అవునా? ఓ సారీ 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 చెప్పాల్సింది నేనంట. యాక్చువల్లీ ప్రపోజ్ చేసి నీకు కాదు, పక్క ఆఫీస్లో అమ్మాయికి. పొరపాటు నీకు చెప్పిస్తాను. సో నువ్వు అట్టా ఓకే. ఐఎమ్ సారీ. ఓకే, చూసా ఎలా మేనేజ్ చేశాను. ఒక్క నిమిషం, మీతో కొంచెం మాట్లాడాలి. మాయా, నువ్వు మాట్లాడొచ్చే, నేను బయట వెయిట్ చేస్తాను. రేయ్, నీతోరా మాట్లాడేది, నాతో కాదు. మనం ఇక్కడ ఏం చేస్తున్నారా? చల్ బయటికి దుబ్బే దుబ్బే దుబ్బే. ఓకే, టెల్ మీ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. మనిషి అన్నాక తప్పు చేయడం సహజం. ఐఎమ్ యాక్సెప్టెడ్. అవును, సారీ ఎందుకు చెప్పావు? మీరు ప్రేమించినప్పుడు నేను పట్టించుకోలేదు కదా. అంటే నేను ప్రేమిస్తున్నాను నీకు తెలుసా? అంటే తెలుసు కూడా నువ్వు నన్ను తిప్పించుకున్నావా? నువ్వు చేసేది ఎంత పాపమో తెలుసా? ఒక కన్యం పుణ్యం తెలియని నన్ను సంవత్సరం నుంచి ఒక్కలా తిప్పించుకున్నావా? ఎందుకు ఎందుకు చేసావు ఇదంతా? ఎందుకంటే నేను అజయ్ అనే అబ్బాయిని ప్రేమిస్తున్నా కాబట్టి. ఎవడు తా చెట్లు పొడుక్కుంటాడు? వాడేనా? వాడేలా నచ్చాడే నీకు? వాడిక్కడ నేనే బాగుంటా కదా. వాడు సన్లోకి వెళ్తే మాడిపోతాడే, నాది గ్యారంటీ కలరే. ఇంత మంచి ఆప్షన్ కళ్ళ ముందు ఉంచుకుని వాడు ఎవడన్నా హ్యాండ్సప్ బాయ్ని ప్రేమిస్తావా? నువ్వు నన్ను ప్రేమించకపోయినా బాధ లేదే. నేను ప్రేమిస్తున్నానని తెలుసు కూడా వాడు ఎవడన్నా ప్రేమించా చూడు, అక్కడ కలుగుతుందే బాధ నాకు. నేను చూసినప్పుడల్లా నీ కళ్ళలో నా మీద ప్రేమ కనిపించేదే. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనుకున్నావు కదా. వీడేం చేస్తున్నాడు? రేయ్, ఏం చెప్తున్నా మైడా? రేయ్, మనోడు లోపల మేఘనతో మాట్లాడుతున్నాడు. కలిసిపోయారా వాళ్ళు? రేయ్, సైలెన్స్. వెళ్ళరా, వెళ్ళు. నేను చూసినప్పుడు చూడడం మానేసినా చేదరించుకున్నా నాకు అర్థమయ్యేది నేనంటే నీకు ఇష్టం లేదని. కానీ నువ్వు ఏ రోజు అలా చేయలేదు. ఏ చెప్పు, సైలెంట్గా ఉంటావే? నాకు నా బాయ్ ఫ్రెండ్కి బ్రేకప్ అయింది. ఏంటే? నాకు అజయ్కి బ్రేకప్ అయింది. 1 minute. నాకు అర్థమైందండి మీ బాధ. ప్రేమించినవాడు మిమ్మల్ని మోసం చేశాడనే కదా. ఈ కాలం అబ్బాయిలు మరీ వర్స్ట్గా తయారయ్యారండి. అమ్మాయి కనిపిస్తే చాలు పిచ్చిదా, కుంటిదా, పొట్టిదా అని చూడకుండా ప్రేమించుకుంటూ పోతున్నారు. అసలు అమ్మాయికి ఫ్రీడమ్ లేకుండా పోతుంది. పోనీలేండి,
వాడిని వదిలేసి మంచి పని చేశారు. ఇప్పటికైనా ఒక మంచి అబ్బాయిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకోండి. వాడు మీ కళ్ళ ముందే ఉండొచ్చు. మీరు నా బిడ్డకు తండ్రి అవుతారా? ఓకే అండి, నాకు ఓకే. నన్ను కాదన్న అమ్మాయి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అంటే ఎవరు మాత్రం వద్దంటారు? చేసుకుందామండి, పెళ్లి చేసుకుందాం. నాకు మీరు, నేను మీకు తోడుగా ఉందాం. నాకు తోడక్కర్లేదు, కానీ నా బిడ్డకు కావాలి. సిల్లీ గర్ల్, మీ బిడ్డకు తోడంటే మీకు కూడా తోడనట్టేగా. లేదు, నాకు హస్బెండ్ వద్దు, నా బిడ్డకు ఫాదర్ కావాలి. అంటే ఐఎమ్ ప్రెగ్నెంట్. ఆ? ఐఎమ్ ప్రెగ్నెంట్.